తెలంగాణ విషయానికి వస్తే సార్, అంటే వాస్తవానికి ఇది ఫిబ్రవరి ఎండింగ్ వరకు చేసిన పోల్ సర్వే అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అంటే ఆ తర్వాత పరిణామాలు విపరీతంగా మారుతూ ఉంటాయి, ఇంకా మారుతూ ఉంటాయి. సో కొంత నెంబర్స్ అటు ఇటు ఉండొచ్చు. బట్ సో వాళ్ళు అన్నదే ప్రామాణికంగా తీస్తే అయితే బీజేపీ 8 సీట్లు అని అంటున్నారు. సో అంటే అమిత్ షా కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ మాట్లాడినప్పుడు డబుల్ డిజిట్ అనేది ఒకటి చెప్పారు. అట్ ద సేమ్ టైం 12 అనే నెంబరు, ఇంకొంతమంది అయితే కాన్ఫిడెంట్గా 17 సీట్లు మేమే గెలుస్తామని చెప్పి మాట్లాడడం. బట్ ఇక్కడ చూస్తే 8 సీట్లు. సో దాన్ని ఎలా డీకోడ్ చేస్తాం? అంటే ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చినా లేకుంటే ఎనీ రాష్ట్రంలో ఆర్ ఎనీ ప్లేస్లో ఒక సర్వే చేసినప్పుడు లేకుంటే నిజంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా టాప్ 2 పార్టీస్ అంటే ఫస్ట్ పార్టీ రెండో పార్టీ కలిపి 90% కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఓటును షేర్ చేసుకున్నప్పుడు రిజల్ట్స్ ఒక తీరు ఉంటాయి. ఓకే, రైట్. అంటే బైపోలర్ ఫైట్. ఇక్కడ ఏంటంటే ట్రైపోలర్ ఫైట్ కనబడుతున్నది. అంటే భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్. కానీ బీఆర్ఎస్ కూడా మరి డిస్టెంట్ థర్డ్గా ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. అయితే ఈ సర్వే ప్రకారం ఏంది, వాళ్ళు డిస్టెంట్గా థర్డ్గా లేరు. వాళ్ళు దాదాపు 26-27%తో వాళ్ళు చాలా క్లోజ్ బై ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఇప్పుడు 2018 ఎలక్షన్స్ తీసుకున్నారనుకోండి, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ లేదు, మనం బీజేపీ డిస్టెంట్ థర్డ్. మొన్న ఎలక్షన్స్ తీసుకున్నా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఓట్ షేర్ చాలా హెవీగా వాళ్ళు షేర్ చేసుకోవడం జరిగింది. థర్డ్ పార్టీగా భారతీయ జనతా పార్టీ 14% ఓట్స్తో 8 సీట్స్ వచ్చినాయి. ఇది అసెంబ్లీ ఎన్నికలలో. అదే ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎన్నికలలో ఏం జరగబోతున్నదంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, వాళ్ళు హైయెస్ట్ పర్సంటేజ్ షేర్ చేసుకుంటారు. నా ఒపీనియన్ ప్రకారము, ఎందుకంటే నేను గ్రౌండ్లో కూడా తిరుగుతున్నాను కదా, నాకు అర్థమైనంత వరకు బీఆర్ఎస్ పార్టీకి 25%, 26% కూడా రాదు. దే విల్ ఫాల్ బిలో 20%. ఎందుకంటే వాళ్ళు 18-17%, ఎందుకంటే వాళ్ళకి 37% ఓట్లు వచ్చినాయి మొన్న. సో దే విల్ లూజ్ హెవీలీ. అంటే 20% ఓట్లు వాళ్ళు లూజ్ చేస్తారు. ఆ 20% కూడా భారతీయ జనతా పార్టీకి రావడానికి చాలా క్లియర్గా అంటే స్మూత్ ఫ్లో ఆఫ్ ఓటింగ్ ఉంటుంది. అంటే అప్పుడు మీరు అన్నట్టు 28% కూడా పెరుగుతుంది, 100% పెరుగుతుంది. పెరగకుండా ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఒక 14% నుంచి పర్సెప్షన్లో మీరు స్పీడ్గా అబ్రప్ట్ గ్రోత్ జరిగినప్పుడు, మీరు 2018 to 19 చూసినప్పుడు 18లో 7% వచ్చింది, 19కి వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 20% వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 3 times వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే జరగబోతున్నది. 14% ఉన్న అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న ఓటింగ్ 28 దగ్గర ఆగదు. ఇట్ విల్ గో అప్ టు 33-35%. సో 33 to 35% ఓటు కాన్సన్ట్రేటెడ్ 12-13 సీట్లలో ఉన్నదనుకోండి, మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 12 సీట్లు రావడం ఖాయం. అండ్ ఇప్పుడు సీట్స్ లైక్ మెదక్ ఉందనుకోండి, సో మెదక్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. కానీ బీజేపీ గెలవడానికి చాలా క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే ఒకటి మనము చాలా తొందరగా అనౌన్స్ చేయడం జరిగింది క్యాండిడేట్స్ను. క్యాండిడేట్ ఆల్రెడీ ఇంతకుముందు కంటెస్ట్ చేసి ఉన్నారు. క్యాండిడేట్ చాలా అంటే ఆల్రెడీ యుద్ధంలో ఉన్నాడు ఆయన. అట్లాగే ఇప్పుడు చేవెళ్ళ, అట్లాగే మహబూబ్ నగర్, అట్లానే మల్కాజ్గిరి, ఈ 4 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ గెలవడానికి పూర్తి క్లియర్ కనబడుతున్నది. రైట్ సార్, ఆల్రెడీ మనం గెలిచిన ఎగ్జిస్టింగ్ ఎంపీ సీట్లు ఉండనే ఉండే. ఆ తర్వాత ఇప్పుడు మెదక్ కానీ, నేను ఇందాక చెప్పిన మెదక్ కానీ, జహీరాబాద్ కానీ, ఇప్పుడు జహీరాబాద్లో ఎగ్జిస్టింగ్ ఎంపీ రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీబీ పాటిల్ గారు. సో జహీరాబాద్లో కూడా మొన్ననే చాలా మంచి ఓట్లు సాధించి కామారెడ్డిలో గెలవడము, జూకల్ లాంటి ప్లేస్లో ఎక్కువ ఓట్లు సాధించడం, ఇదంతా కనబడుతున్నది. సో ఆల్ సైడ్ అంటే సారాంశం ఏంటంటే తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి మోదీ గారు ప్రధానమంత్రి కావాలనేది ప్రతి తెలంగాణ పౌరుడు కోరుకుంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఓటర్లు అయి ఉండవచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఓటర్లు అయి ఉండవచ్చు, అందరు కూడా. అంటే సరే బీజేపీ పార్టీ ఓటర్లు ఎనీవే కోరుకుంటారు. సో ఈ 3 పార్టీల ఓటర్లు కూడా మోదీ గారే రావాలి. మోదీ గారు రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ నుంచి 12-15 సీట్లు రావాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలి. అక్కడ ఎవరు క్యాండిడేట్ ఉన్నారు అనేది కూడా ఇంకా చాలా, అంటే మనం జనరల్గా క్యాలిక్యులేషన్లు ఏం చెప్తామంటే క్యాండిడేట్ 25% వరకు క్యాండిడేట్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఈసారి నాకు తెలిసి అది 10% కూడా ఉంటుందో ఉండదు. ఎందుకంటే మోడీయే దాదాపు 75-80% మోడీని చూసే. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎట్లా అయిపోయిందంటే చాలా క్రూషియల్ ఎలక్షన్ అండి ఇది. 2024 ఎలక్షన్ అనేది చాలా క్రూషియల్ ఎలక్షన్. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, యువత యొక్క హోప్ ఆస్పిరేషన్స్ను అడ్రస్ చేయడానికి, వికసిత్ భారత్ భవిష్యత్తు కోసం మాట్లాడే ఎలక్షన్ ఇది. ఇప్పుడు ఒక పక్కన రాహుల్ గాంధీ గారు అవుట్డేటెడ్ ఐడియాస్, అవుట్డేటెడ్ పర్సన్, ఆయన చాలా త్వరగా 50 సంవత్సరాలలోనే అవుట్డేట్ అయిపోయింది ఆయన.
అదే మోదీ గారు 74 సంవత్సరాల వయసులో కూడా Still young. ఆయన చాలా అప్డేట్. ఈయన ఏమని మాట్లాడతాడు, ఓల్డ్ పెన్షన్ స్కీము, ఆ తర్వాత అందరికి ఫ్రీగా డబ్బులు ఇస్తాము, ఇట్లాంటివన్నీ రాహుల్ గాంధీ మాట్లాడతాడు. అన్ని అవుట్డేటెడ్ ఐడియాస్. మోడీ గారు ఏం మాట్లాడతారు, యువత గురించి మాట్లాడతారు, యూనికార్న్స్ గురించి మాట్లాడతారు, ఏఐ పవర్ గురించి మాట్లాడతారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని కంపెనీలు రేపు రాబోయే రోజులలో ఎట్లా మనము భారతదేశం ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేస్తుందని మాట్లాడతారు. ప్రపంచానికి మనం ఎట్లా సోలార్ పవర్లో హైడ్రోజన్ ఫ్యూయల్ గురించి మాట్లాడతారు. అంటే మీకు చాలా స్పష్టమైన క్లియర్ అంటే డిఫరెన్స్ కనబడుతున్నది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఇప్పటి వరకు నేను లాస్ట్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను, ఎవ్వరు కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామని ఎవడు అనట్లేదు. 2024లో మేము గెలుస్తాం అని ఒక్కళ్ళు కూడా అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా అనలేదు. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మేము మోదీని ఓడగొడతాం అని చెప్తున్నాడు, కానీ అది కాంగ్రెస్ గెలుస్తుంది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, లేకుంటే నేను వెళ్ళి ఏదో అవుతా అని చెప్తలేడు. మొన్న వచ్చినప్పుడు కూడా సభలో మీరే మాకు దిక్కు అన్నట్టుగా మాట్లాడాడు. పెద్దన్న పాత్ర మీరే మళ్ళీ గెలుస్తున్నారు, సో మేము సపోర్ట్ చేయండి అని చెప్పాడు. అంటే పాయింట్ ఏంటంటే సార్, రాహుల్ గాంధీకి మోడీ గారికి కంపారిజన్ లేదు, కానీ వీళ్ళకు రాహుల్ గాంధీ తప్ప వేరే వాళ్ళు దిక్కు లేదు. ఈ పక్కనేమో మోడీ గారు అప్డేటెడ్ ఐడియాస్తోని ప్రపంచానికి ఎట్లా మనం ఇన్ఫ్యాక్ట్ నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నా, ఈరోజు అసలు ఈరోజు జరిగే క్యాంపెయిన్ 2024 గురించి మాత్రమే కాదు, 2029 గురించి. ఎందుకంటే ఇట్స్ నాట్ మోడీ 3.0. మోడీ 3.0 గురించి మాత్రమే బీజేపీ ఈరోజు ఫైట్ చేస్తలేదు, మోడీ 4.0 గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలని చెప్తున్నాడు మోదీ గారు. ఖచ్చితంగా ఈ మోడీ 3.0లో అయిపోతుంది అది. ప్రతి పేదవాని ఇంటి నుంచి సూర్యగారి యోజన ప్రకారము ఫ్రీ ఉచిత విద్యుత్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకొని ఇంకా గ్రిడ్కి ఇవ్వాలని చెప్తున్నారు, అంటే సంపాదించుకోవచ్చని చెప్పారు. అది 2026-27కి అయిపోతుంది. $5 ట్రిలియన్ ఎకానమీ 2027కి అయిపోతుంది. ప్రతి ఇంటికి పైప్ ద్వారా గ్యాస్, అది 2028కి అయిపోతుంది. ప్రతి ఇంటికి వాటర్, హర్ఘర్ నల్ అంటే నల్ల నీరు ఏదైతే ట్యాప్ వాటర్ ఉన్నదో, ఆ తర్వాత ప్రతి మహిళకు సంపాదించే అవకాశం. ప్రతి మహిళ కూడా ఈరోజు 3 కోట్ల మంది లఖపతి దీదీలను, లక్షాధికారులను తయారు చేస్తా అని చెప్పారు. ఆల్రెడీ 1 కోటి మంది తయారైనారు. నేను పర్సనల్గా చెప్తున్నాను, నా పర్సనల్ అనుభవము, నేను అమూల్ ఫెడరేషన్కు ఏదైతే మిల్క్ పోసే మహిళలు ఉంటారు సార్, ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళు 30 లక్షలు, 25 లక్షలు, 20 లక్షలు ఇట్లా సంపాదిస్తారండి సంవత్సరానికి. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కన్నా కూడా ఎక్కువ సంపాదిస్తారు. వాళ్ళకి సమాజంలో గౌరవం ఉంటుంది, వాళ్ళ పిల్లలకు స్కూల్స్ ఉంటాయి. అసలు మీరు అక్కడికి వెళ్తే మెహసానా తర్వాత ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్కి వెళ్తే, బనాస్కాంట డిస్ట్రిక్ట్స్కి వెళ్తే అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, అసలు వాళ్ళకున్న అవేర్నెస్కు, వాళ్ళకున్న అండర్స్టాండింగ్కు ఆ ప్రదేశంలో చాలా కరువు ఉండే ప్రదేశం అది. అంటే మన తెలంగాణలో పాలమూరు లాంటి ఎగ్జాంపుల్ నేను కంపారిజన్ చెప్తున్నాను. అంత కరువు ఉన్న లొకేషన్స్లో వాళ్ళు అంతంత డబ్బు సంపాదిస్తున్నారంటే, అసలు ఈ 20 సంవత్సరాల్లో మోడీ గారు సీఎం ఉన్నప్పుడు చేసిన, మొన్న రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు గుజరాత్ మోడల్లో మేము కూడా డెవలప్ అవుతాం. సో ఇది చాలా స్పష్టమంది. యువతకు స్టార్టప్స్ కానీ, యువతకు వేల సంఖ్యలో రేపు స్టార్టప్ యూనికార్న్స్ తయారు కాబోతున్నాయి ఈరోజు. అట్లాగే 2024 నుంచి ఏదైతే డెవలప్మెంట్ ఒక విజన్ను ఎవాల్వ్ చేస్తున్నారో, ఎలక్ట్రానిక్స్ రంగంలో కావచ్చు, చిప్ మేకింగ్ రంగంలో కావచ్చు, హైడ్రోజన్ ఫ్యూయల్ రంగంలో కావచ్చు, ఇథనాల్ రంగంలో కావచ్చు, భారతదేశం ఖచ్చితంగా అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. భారతదేశము మొత్తం ప్రపంచ దేశాలకు ఒక లీడర్షిప్ పొజిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు హైడ్రోజన్ ఫ్యూయల్ గురించి ఎవరు ఇండియాకు వచ్చి రీసెర్చ్ చేస్తున్నారండి. హైడ్రోజన్ ఫ్యూయల్ పెద్ద కాంప్లెక్స్ ఉన్నది. మొన్న మీరు ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయింది కదా, సో ఆ అనంత్ అంబానీ ఆ సందర్భంలో వాళ్ళు దాని గురించి చాలా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక స్పెషల్ ఒక 500 ఎకరాల క్యాంపస్ను హైడ్రోజన్ ఫ్యూయల్ డెవలప్మెంట్ కోసం పెట్టారు. అక్కడ కార్లు పెట్టారు, ఇది H2 డ్రివెన్ కార్స్ అని. సో వీళ్ళను ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, గెస్ట్లను తీసుకెళ్ళడానికి. ఇట్ ఈస్ టు ఫోకస్ ఎగ్జిబిట్. వేరే ఏ దేశంలో జరగట్లేదు ఇంత ఎఫెక్టివ్ ఇన్నోవేషన్, ఇది ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషను వేరే ఏ దేశంలో. ఒక పక్కన రష్యా లాంటి దేశాలు ఏదైతే ఒకప్పుడు ఇన్నోవేషన్ అంటే రష్యా గురించి మనం మాట్లాడే సైంటిఫిక్ ఇన్నోవేషన్లో, యూరోపియన్ కంట్రీస్, అమెరికా లాంటి దేశాలు వాళ్ళ అంతర్యుద్ధాలతోని, వేరే దేశాలతోని యుద్ధాలతోని సతమతమవుతూ ఉంటే, భారతదేశం మాత్రం మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారి ఒక విజన్లో మనందరం భాగస్వాములై చాలా స్పీడ్గా, ఈరోజు కూడా మీరు పేపర్లో చూస్తే 2025లో కూడా 7+% ఇది భారత్ గ్రో అవుతుంది, మన ఎకానమీ జీడిపి గ్రో అవుతుందని ఫిచ్ రేటింగ్ వాళ్ళు చెప్పారు. నాకు తెలిసి అది 7 కాదు, డెఫినెట్గా అది 8% కన్నా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే
ఇప్పుడు మనకు అట్లాంటి బేస్ పడ్డది, అట్లాంటి ఫౌండేషన్ పడ్డది. ఓకే ఓకే, విల్ కమ్ టు దట్. జస్ట్ ఒక చిన్న మాట చెప్తానండి, జస్ట్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ డిస్కషన్. ఏదైతే మనం చెప్తున్నాం కదా ఎన్డీఏ వర్సెస్ ఇండియా అలయన్స్, నిన్న జరిగిన దానిలో వాళ్ళు ఇచ్చిన, మీరు ది అదర్ పార్ట్ అబ్జర్వ్ చేయండి, ఈవెన్ అలయన్స్ పార్ట్నర్స్లో కూడా ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్కు 61 సీట్లు ఇస్తే అది ఇండి పార్ట్నర్స్ ఎవరైతే 26 పార్టీలను ఇంత పెద్దగా అందరు కలిసి ఒక పెద్ద ఫోటో దిగారు కదా, వాళ్ళందరు కలిపి ఇచ్చింది 56. ఎందుకు? సో ఆ పార్టీని కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మోడీ యొక్క పాపులారిటీ నాట్ ఓన్లీ బీజేపీ, టీడీపీ లాంటి పార్టీలు, జేడీయూ లాంటి పార్టీలు, శివసేన షిండే గ్రూప్ లాంటి పార్టీలు ఇవన్నీ పొందబోతున్నాయి. ఏఐఏడీఎంకే లాంటి పార్టీలు. అంటే మీరు ఈ పర్సెప్షన్లో అంటున్నారు, బట్ ఒక విమర్శ ఏంటంటే ఏ పార్టీని వదలట్లేదు, అందులో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో తెలియదు, చిన్న పార్టీని కూడా వదలట్లేదు. ఇప్పుడు ఏఐఏడీఎంకేకు బీజేపీతో లేదనుకోండి 0 సీట్స్ వస్తాయి, బీజేపీతో ఉందనుకోండి 3-4 సీట్లు వస్తాయి. టీడీపీ ఒకవేళ బీజేపీతో లేదనుకోండి ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంత డెస్పరేట్గా వెళ్ళి 1కి 10 సార్లు వెళ్ళి ఆయన తెచ్చుకున్నాడు? అసలు భవిష్యత్తు ఉండదు, అది వాళ్ళ భయం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 3వ జనరేషన్, ఇది కుటుంబ పార్టీలు కదండి. ఇప్పుడు కుటుంబ పార్టీలతో సమస్య ఏంటంటే ఒక్కొక్క జనరేషన్ కు కిందికి వెళ్ళినా కొద్ది డైల్యూషన్ పెరిగిపోతా ఉంటుంది. ఇప్పుడు చౌతాలా పార్టీ తీసుకోండి, జేజేపీ ఎంత డైల్యూట్ అయిపోయింది. రామ్ విలాస్ పాస్వాన్, చిరాగ్ పాస్వాన్ ఏం చెప్తాడు? మే మోదీజీకి హనుమాన్ హూ అని చెప్తాడు. ఎందుకంటే చెప్పుకోవాల్సి వస్తున్నది, ఎందుకంటే మీకు మోదీజీ పేరు లేకుంటే మీకు అసలు జీరో. అంటే ఏదో ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అంటే కూడా ఇక్కడ ఫేస్ వాల్యూ లేనప్పుడు దాన్ని ఒక ప్లేస్ లో పెడితే అది 10 అవుతుంది, ఇటు 0 ఇటు పెడితే 0 1 అవుతుంది. సో వాళ్ళు కూడా అందు గురించే మోదీజీ యొక్క పాపులారిటీని, మోదీజీ పైన భారతదేశ ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకొని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ప్రజల ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తప్పు అనట్లేదు, ఒడిశాలో కూడా జరగబోతుంది, నేను తప్పు అనట్లేదు. కాకపోతే మోదీ యొక్క పాపులారిటీ యొక్క స్ట్రెంగ్త్ చెప్తున్నాను నేను. అంటే మిగతా పార్టీలు ఇప్పుడు మీరు అన్న ఏఐఏడీఎంకే కావచ్చు, జేజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇవన్నీ పార్టీలు కూడా ఎందుకు డిపెండ్ అవుతున్నాయి? మోదీ పేరు చెప్పకుంటే పార్లమెంట్ ఎన్నికలలో అసలు మనకు స్పేస్ లేదు అనేది వాళ్ళు చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నారు. ఉండలేదు, ఎందుకంటే కుటుంబ పార్టీలు ఏమైతే అంటే మీకు చెప్పాను కదా, డైల్యూట్ అయిపోతాయి, న్యాచురల్ డైల్యూషన్ అది. ఇప్పుడు జేడీయూ ఆఫ్టర్ నితీష్ కుమార్ నెక్స్ట్ ఏంది? క్వశ్చన్ మార్క్. లీడర్స్ లేదు, లీడర్షిప్ లేదు. ఇప్పుడు ఆయన కూడా ఏజ్ అయిపోయింది, ఆయన రేపు సీఎం గా ఓడిపోయినాడు అనుకోండి, బిగ్ క్వశ్చన్ మార్క్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.